నమస్కారం వాసి వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా గజెట్నగర్ ఏఎంసీ ఆవరణలో మార్కెటింగ్ కమిటీ ప్రమాణ స్వీకారం. అన్నదాతలకు అండగా నిలవాలన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, మంత్రి కొండపల్లి. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో విడతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. విద్యా హక్కు చట్టానికి తూట్లు పడిస్తే సహించేది లేదు. జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు హెచ్చరిక. గుంగ్లాంలో సమస్యల వలయం పరిష్కరించాలని గ్రామస్తుల వినతి. వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు సమిష్టిగా కృషి అవసరమని మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసులు అన్నారు. సోమవారం విజయనగరం జిల్లా గజెట్నగరంలోని ఏఎంసీ ఆవరణలో మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార సభలో వారు పాల్గొన్నారు. అన్నదాతలకు అండగా నిలవాలన్నారు. నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, మాజీ మంత్రి పడాల అరుణ తదితరులు పాల్గొన్నారు. సభకి వెళ్ళకంట ఉన్నారంటే ఇది మాట్లాంటి మనుషులకి బాధగా ఉంటుంది. ఎందుకైతే ప్రజాప్రతినిధులు ప్రజలు గౌరవించి వారి సమస్యల్ని, వారి ఆలోచనని వారు ఒక వారిదిగా ప్రజలకి ప్రభుత్వాలకి పని చెయ్యాలి. దాంతో తోడు నామినేటెడ్ పోస్ట్ కూడా ఒక వారధి. ఇప్పుడు ఇక్కడ ఏఎంసీ అనేది అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ. మార్కెటింగ్ సరిగా లేకపోవడంతో మన రైతాంగం నలిగిపోతున్నారని విషయం అందరికీ తెలుసు. గిట్టుబాటు ధర అనేది అది ఒక భాగం. వ్యవసాయాన్ని లాభదాయకంగా చేయాలని దానికి మనం ప్రయత్నించాలి. విజయనగరం జిల్లాలో మొట్టమొదటి ప్రమాణ స్వీకారం కార్యక్రమంకి మనం దోచుకున్నాము. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అగ్రికల్చర్ ఒక గ్రోత్ ఇంజిన్గా, ఒక అభివృద్ధిని వ్యవసాయాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి రైతులకు పెద్ద ఎత్తున సహకారం చేస్తున్నారు. ఆ విషయం అంతా మనకు తెలిసిందే. గడిచిన సంవత్సర కాలంలో ప్యాడీ పేమెంట్స్ అవ్వచ్చు, కానీ అంటే ధాన్యం కొనుగోలు 48 గంటల్లో పేమెంట్ ఇస్తామని చెప్పి 2-3 గంటల్లోనే రైతాంగానికి పేమెంట్ ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తూ, గత ప్రభుత్వంలో ఉంచేసిన బకాయిలతో పాటు
ఈ ప్యాడీ పేమెంట్ ఇవ్వడం, ప్రతి పంటని కూడా కాపాడుతూ ప్రతి పంటని కూడా కొనుగోలు చేస్తూ, అంతేకాకుండా సబ్సిడీ రేట్లోనే పెర్మిట్లు ఇవ్వడం కానీ, విత్తనాలు ఇవ్వడం కానీ, అలాగే ఎరువులు ఇవ్వడం కానీ సకాలంలో ప్రభుత్వం స్పందిస్తూ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తే లాభసాటిగా రైతాంగాన్ని చేయడానికి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్న విషయంలో మీరందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు ఏఎంసీ బాడీ బాధ్యత తీసుకున్న తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో రైతాంగానికి మనం చేయాలి, ఎటువంటి సిస్టమ్ను మనం డెవలప్ చేసుకోవాలి అనే దాని మీద మనం ముఖ్యంగా కూర్చొని మాట్లాడాలి. విజయనగరం ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులు లాగిన్లో అధికారులు ఎప్పటికప్పుడు చూడాలని, ఇంకనూ చూడవలసిన కాలంలో ఎప్పుడు చూసినా సున్నా కనపడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ఈ రోజు పీజీఆర్ఎస్లో కలెక్టర్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ప్రతిరోజు లాగిన్ అయి అధికారులు వినతులు చూడాలని, అలాగే రీఓపెన్ కేసులు కూడా పూర్తిగా విచారణ జరిపి ముగించాలని తెలిపారు. ఆడిట్లో కూడా పెండింగ్ లేకుండా చూడాలని, గడువు లోపలే వినతులు సమాధానాలు పంపాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్కు 172 వినతులు అందాయి. కలెక్టర్తో పాటు సంయుక్త కలెక్టర్ సేతుమాధవన్, డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, విజయనగరం ఆర్డీఓ సవరమ్మ, డిప్యూటీ కలెక్టర్ మురళి ప్రజల నుండి వినతులను స్వీకరించారు. మొత్తం 172 అర్జీలు అందగా భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ శాఖకు అత్యధికంగా 69 వినతులు అందాయి. పంచాయతీ శాఖకు 9, పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డిఆర్డీఏకు 15 వినతులు అందాయి. మున్సిపాలిటీకి 12, విద్యాశాఖకు 21, హౌసింగ్కి 3 అందగా, వైద్య శాఖకు 4, విద్యుత్ శాఖకు 8 అందగా మిగిలినవి ఇతర శాఖలకు సంబంధించినవి. మాది కాలనీ అయితే మా కాలనీల చివరన ఒక సచివాలయం కట్టారు. ఆ సచివాలయం బిల్డింగ్ కట్టిన తర్వాత మాకు ఏంటంటే వాటర్ బయటికి వెళ్ళకుండా అక్కడ నిలవ ఉండిపోవడం వల్ల ఇటువైపు వీధి నుంచి అటువైపు వీధి నుంచి వరుస నుంచి వచ్చే వాటర్ కానీ ఇంట్లో నుంచి వచ్చే వాటర్ కానీ అక్కడ నిలవైపోవడం వల్ల అనేక అనారోగ్యాల సమస్యలకు గురవుతున్నాం. మా ఊరి నాయకులు చెప్పినా సరే చేద్దాం అంటున్నారు తప్ప ఎవరు కూడా చేయడానికి ముందుకు రావడం లేదు. అయితే మన కలెక్టర్ ఆఫీస్ గారికి వస్తే కలెక్టర్ గారికి మా కష్టసుఖాలు చెప్పుకుంటే మాకు ఆ సమస్య క్లియర్ అవుతుందేమనే ఉద్దేశంతో మేమందరం కలిసి ఇక్కడ రావడం జరిగింది. ఆయన పరిష్కరిస్తామని చెప్పారు. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ఆదేశాలతో విజయనగరం డీఎస్పీ ఎం శ్రీనివాసరావు ఈ రోజు నిర్వహించారు. జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో ప్రజల నుండి డీఎస్పీ ఎం శ్రీనివాసరావు ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్య పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులు డీఎస్పీ ఎం శ్రీనివాసరావు ఆదేశించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్యూసల్ కార్యక్రమంలో భాగంగా విజయనగరం డీఎస్పీ 34 ఫిర్యాదులు స్వీకరించిన ఫిర్యాదుల్లో భూ తగాదాలకు సంబంధించిన 12, కుటుంబ కలహాలకు సంబంధించిన 3, మోసాలకు పాల్పడినట్లు 4, ఇతర అంశాలకు సంబంధించిన 15 ఫిర్యాదులు ఉన్నాయన్నారు. విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్న ప్రైవేట్ స్కూల్పై జిల్లా విద్యాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొన్ని ప్రైవేట్ స్కూల్లో జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు తనిఖీలు చేపట్టారు. పేద విద్యార్థులకు 20% షీట్లు ఇవ్వాలని ప్రైవేటు పాఠశాలపై చర్యలు తీసుకుంటామన్నారు. పేద విద్యార్థులకు పలు పాఠశాలలో అడ్మిషన్ ఇవ్వకుండా తత్సారం చేస్తున్నాయని వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై 16 రోజులు దాటినా అడ్మిషన్ల ప్రక్రియ కాకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో జిల్లా కలెక్టర్ స్పందించి విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీట్లు ఏవైతే గడిందో వాటికి కొద్దిగా జాయిన్ చేసుకోవడానికి ఇబ్బంది పెడుతున్నారని సమాచారం తెలిసింది. దాని మేరకు గౌరవ కలెక్టర్ గారు ఈ ఆర్టీఏ యాక్ట్ ప్రకారం అడ్మిషన్ సంబంధించిన కమిటీకి చైర్మన్ ఇక్కడ గౌరవ కలెక్టర్ గారి తాలూకు ఆదేశాల మేరకు ఇక్కడికి ఈ స్కూల్కి రావడం జరిగింది. వీళ్ళకి ఈ పిల్లలందరూ ఎవరైతే ఆర్టీఏ ప్రకారం ఏదో లిస్ట్ 1 లిస్ట్ 2 ఎవరైతే అలర్ట్ చేయబడ్డారో వాళ్ళందరూ కూడా అడ్మిషన్ చేయమని చెప్పి ఆదేశించాను. అలా చేయనట్లయితే శాఖాపరంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది.
ఐదేళ్ల పాటు రాష్ట్రంలో రాక్షస పాలన చేసి నిరుద్యోగ యువతీ యువకులకు అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి నీతి వాక్యాలు చేయడం దెయ్యాలు వేదాలు చెప్పినట్లు ఉందని టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు చీమల సంతోష్ కుమార్ ఎద్దేవా చేశారు. ఈ రోజు పార్టీ కార్యాలయం అశోక్ గారి బంగ్లాలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంతోష్ మాట్లాడుతూ ఈసెట్ కౌన్సిలింగ్ జాప్యం చేశారన్న జగన్ ఆరోపణలు ఖండించారు. జూలై 3వ వారంలోపు ఈసెట్ కౌన్సిలింగ్ పూర్తి చేస్తామని తెలియజేశారు. విద్యా వ్యవస్థను గాడిన పెడుతున్నందున జగన్ కడుపు మంటతో ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని, ఇప్పుడు దాన్ని గాడిలో పెట్టి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కలబులు కబుర్లు చెప్పినా ప్రజలు వినే పరిస్థితిలో లేరన్నారు. భ్రష్టు పట్టించింది మీరే జగన్మోహన్ రెడ్డి గారు అనేది గుర్తు తెచ్చుకోండి. ఒక్క ఉపాధ్యాయుడి నియామకం కూడా చేయకుండా మెగా డిఎస్సి తీస్తామని చెప్పి 5 ఏళ్ళు కాలయాపన చేసినటువంటి ముఖ్యమంత్రి మీరు. నిరుద్యోగులను నయవంచన చేసింది మీరు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది మీరు. 4700 కోట్ల విద్యా బకాయిలను మీరు ఉంచలేదా? మీరు ఆ బకాయిలను కడుతున్నది మేము కాదా? మా ప్రభుత్వం కాదా? విద్యా వ్యవస్థని గాడిని పెడుతున్నటువంటి మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిపై మీరు అవాకులు చవాకులు పేలుతున్నారు. మళ్ళీ పప్పు గారంటూ ఒక కామెంట్ చేస్తూ మీరు రిప్లైను ట్వీట్ చేశారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు తప్ప నిజంగా అభివృద్ధి జరుగుతుందా లేదా, విద్యా వ్యవస్థ ఏం జరుగుతుంది అనేది మీరు డిబేట్కి రండి. మొన్న కూడా బకాయిలు పెట్టారు. విదేశీ విద్య పేరిట మేమంతా కూడా బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులను మేము విదేశాలకు పంపి మేము విద్యని అందిస్తే మీరు వచ్చి రాగానే ఆ పథకాన్ని లేపేశారు. ఈరోజు మళ్ళీ తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. మీరు ఇంటర్ విద్యార్థులకి మేనమామని నేను చెప్తూ మీరు వాళ్ళకి మధ్యాహ్న భోజనం పథకాన్ని లేపేశారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పాఠ్య పుస్తకాలను నోటు పుస్తకాలను కూడా ఇవ్వకుండా మీరు 5 ఏళ్ళు కూడా వాళ్ళకి కనీసం విద్యా సాయం కూడా చేయలేదు. ఈరోజు మా ప్రభుత్వం రాగానే మళ్ళీ ఆ పథకాన్ని పునరుద్ధరణ చేసింది. ఏమంటే మీరు వసతి దీవెన పేరిట ఎన్ని బకాయిలు ఉంచారండి మీరు? ఎంతమంది విద్యార్థులు డిగ్రీ బీటెక్ పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్లు తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు? ఆ బకాయిలను ఇస్తుంది నారా లోకేష్ గారు కాదా? జగన్మోహన్ రెడ్డి కబడ్డార్, అవాకులు చవాకులు పేలొద్దు. మీరు దయచేసి నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు ఇవ్వండి, ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వండి. ఈ ప్రభుత్వం తప్పకుండా స్వీకరిస్తుంది, వాటిని పాటిస్తుంది. జగన్నాథుని రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా హుకుంపేటలోని గుడించా మందిరంలో జగన్నాథ బలభద్ర సుభద్రాదేవిలకు 1,00,000 చామంతుల అఖండ పూలంగి సేవ నిర్వహించనున్నట్లు మందిరం పర్యవేక్షకులు బొడ్డు వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. నగరంలోని శ్రీమన్నార్ రాజగోపాల స్వామి వారి ఆలయ సమీపంలో ఉన్న గుడించా మందిరంలో వేంచేసి ఉన్న బలభద్ర సుభద్రాదేవి సమేత జగన్నాథ స్వామివారు ఈరోజు వామన పరశురామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు పరిహారం మణిబాబు ఆధ్వర్యంలో ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిచ్చే విధంగా స్వామివారిని అలంకరిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా మందిరం పర్యవేక్షకులు బొడ్డు వెంకటేశ్వర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రేపు ఉదయం 9 గంటల నుండి స్వామివారికి విశేషంగా 1,00,000 చామంతి పువ్వుల అఖండ పూలంగి సేవా కార్యక్రమం అతి వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశామన్నారు. శుద్ధ పాడ్యమి నాడు శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడింది. విధినాడు జగన్నాథ స్వామి తొలి రథయాత్రగా నిర్వహించబడింది. అక్కడి నుంచి 5వ తారీఖు వరకు కూడా, అంటే దశమి వరకు కూడా జగన్నాథ స్వామి అలంకారాలతో దర్శనం ఉంటుంది. దశమి రోజున స్వామివారి యొక్క మారు రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇవాళ వరాహ నారసింహ అవతారం, అలాగే మధ్యాహ్నం ఆ యొక్క అలంకారాలని మార్చడం జరుగుతుంది. వామన అవతారము, అలాగే పరశురామ అవతారం కూడా ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ అవతారాలన్నీ చక్కగా వీక్షించి తరించి మమ్మ ఆనందే చేకూరుతున్నాం. ఒక్కొక్క విశేషమైనటువంటి సేవలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం మన స్వామివారికి రేపు ఉదయం 8 గంటల నుంచి 1,00,000 చామంతి పుష్పార్చన పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది.
అలాగే రేపు 5వ రోజు శీలవిరుపు అంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి కార్యక్రమం ఉంటుంది. మన స్వామివారి సన్నిధిలోంచి జగన్నాథ స్వామివారికి మందిరం తీసుకొని వస్తాం జరుగుతుంది. అమ్మవారిని ఊరేగింపుగా సాయంత్రం 5 గంటల నుంచి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ జగన్నాథ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరిస్తారని. గుంకులం పంచాయతీ పరిధిలో ఉన్న జగనన్న కాలనీ వాసులు సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద స్థానికులు నిరసన తెలియజేశారు. గత 3 ఏళ్లుగా రహదారులు నిర్మాణం లేక, మంచినీటి, విద్యుత్ సదుపాయం లేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వెల్లబుచ్చారు. గతంలో మాజీ ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామికి, వార్డు కౌన్సిలర్కు చెప్పామని ఆయన సంస్కారం పరిష్కారం కాలేదన్నారు. అయితే 3 నెలల క్రిందట ప్రస్తుత విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపరాజు కలిసి వినతి పత్రాన్ని సమర్పించామన్నారు. ప్రస్తుతం అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి కనుక నిర్మాణ పనులు పూర్తి కాగానే అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారని, అయినా నేటికి స్పందించలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి మా సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. మేము 4.5 సంవత్సరాలు అయింది జగనన్న కాలనీకి వెళ్ళి. 4.5 సంవత్సరాలు 2 సంవత్సరాల వరకు వర్క్ అయ్యింది. ఆ ఊరిలో ఇల్లు నిర్మించుకున్నాము. దగ్గర ఇప్పుడు 150 కుటుంబాలు బ్రతుకుతున్నాము. మా 150 కుటుంబాలకి ఎలాంటి రేషన్ కానీ, డాక్టర్ పరంగా కానీ, పిల్లలు స్కూల్కి వెళ్ళి రావడానికి కానీ, మంచినీళ్ళు కానీ, కరెంటు కానీ అసలు ఏమాత్రం అందుబాటులో లేదు. కరెంట్ అయితే ఉంది కానీ ఎలాంటి ట్రాన్స్ఫార్మర్లో ప్రాబ్లం వచ్చినా మేమే డబ్బులు ఇచ్చి రిపేర్ చేయించుకోవాల్సిన పరిస్థితుల్లోకి వచ్చాము. రోడ్లు అయితే అసలు ఏ క్షణము ఎవరు పడిపోతారో బండి కూడా వెళ్ళదు, ఎవరైనా వచ్చి చూడొచ్చు. అలాంటి స్థితిలావస్థకు చేరిపోయిన రోడ్లు అయితే. థర్డ్ది వచ్చేసి అసలు ఎక్కడ మంచినీళ్ళు అనేవి మాకు లేవు. ఎవరికి సొంతగా వాళ్ళే బోర్ తీసుకొని ఆ బోర్లు ఉన్నవాళ్ళు బ్రతుకుతున్నారు, లేని వాళ్ళందరూ బయట నుంచి డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటున్నారు. అలాంటి పరిస్థితి అయిపోయింది. అసలు ఎవరికైనా ఒక పాము కరిచినా, అనారోగ్యం వచ్చినా దగ్గరలో ఎక్కడా కూడా ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారి సదుపాయం అనేది మాకు లేదు. ఏదైనా జరిగితే మేము విజయనగరం వచ్చే మళ్ళీ చూపెట్టుకోవాలి. అంతవరకు కూడా మా ప్రాణాలు ఉంటాయని మాకు ఎలాంటి గ్యారంటీ లేదు. స్కూల్ పిల్లలు వెళ్ళి వచ్చడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి మేము గవర్నమెంట్ కోరుకున్నది ఒక్కటే, మా అందరినీ ఆ కాలనీలో ఉండండి, మేము నివాసాలు పేదవాళ్ళకి ఇచ్చాము, కట్టుకోండి, మిమ్మల్ని చూసి ఇంకొంతమంది దిగుతారని చెప్పారు. మేము అందుకనే అంత దూరానికి వెళ్ళిపోయాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క అడ్రస్ ఉంది, ఒక్కొక్కరు ఆధార్ కార్డు ఒక్కొక్క ఏరియాలో ఉంది. దగ్గరలో ఉన్న గుంకలానికి రేషన్కి వెళ్తే మా ఊర్లో ఇస్తే కానీ మీకు రేషన్ ఇవ్వమమ్మా అని చెప్పేస్తున్నారు. వాళ్ళ సమస్య వాళ్ళకు ఉంది. దయచేసి బాగు చేయండి. మేము ఎలాంటి రాజకీయాలకి వ్యతిరేకం కాదు. దయచేసి సీఎం గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. కార్మికుల సమస్యల పరిష్కారానికి జూలై 9వ తేదీన చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్ రంగరాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈ రోజు నగరపాలక సంస్థ కార్యాలయం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ పల్లి నల్లనేకు సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా రంగరాజు మీడియాతో మాట్లాడుతూ, కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలు బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోడీ 4 లేబర్ కోడ్లుగా మార్చేందుకు తెచ్చిన నల్లకోట్ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులపై అణచివేత విధానాన్ని విడనాడాలని ఆయన అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల పని భారాన్ని తగ్గించాలని, సమాన పనికి సమాన వేతనం అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రంగరాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికుల సంఘం నాయకులు కామేశ్వరరావు మరియు కార్మికులు పాల్గొన్నారు. కార్మికులు కష్టపడి సాధించుకున్న చట్టాలు 40 చట్టాలు ఉండి కార్మికుడు హక్కు అది కష్టపడి సాధించుకున్నారు. దాన్ని వాళ్ళు మోడీ ప్రభుత్వం వచ్చి ఆ చట్టాలను 4 చట్టాలుగా చేసింది. 4 చట్టాల వల్ల కార్మికులు పనిభారం విపరీతంగా పెరిగిపోతుంది. ఆ చట్టాలు 4ని రద్దు చేయమని జూలై 9వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొంటే, అలాగే విజయనగరం మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొని ఆ చట్టాలు రద్దు చేసిన దాకా ఈ సమ్మె కంటిన్యూ చేయడానికైనా దేనికైనా రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ ప్రభుత్వం కూడా వెనక్కి వెళ్ళకపోతే దాన్ని కంటిన్యూ చేసేని సరే ఆ చట్టాలు రద్దు చేయాలా. అలాగే ఏదైతే విజయనగరం మున్సిపాలిటీలోనే
పర్మనెంట్ కార్మికులకి 4 సంవత్సరాలు సలానులు ఇవ్వలేదు. అలాగే ఇక్కడ పని భారం విపరీతంగా పెరిగిపోయింది. ఆ పని భారం కూడా తగ్గించాలా. అలాగే సమాన పని సమాన వేతనం ఇవ్వమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన 26 రూపాయలు జీతం ఇవ్వమని అసలు ఎప్పటికీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏం పట్టించుకోలేదు. ఈ అన్నిటి మీద జూలై 9 తారీఖు నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మెలోకి వెళ్తాను ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తాను. నాయి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలు సత్వరమే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ నాయి బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకుడు దుర్గారావు మాట్లాడుతూ వడ్డీలకు అప్పులు చేసి వృత్తి చేస్తున్నామని, అలాగే ఆన్లైన్ బ్యాంకింగ్తో రుణాలు తీసుకోవడంతో వృత్తిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎం విశ్వకర్మ యోజన ముద్ర రుణాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం స్పందించి విశ్వకర్మ ద్వారా శిక్షణ పొందిన వారికి ఇస్తామని చెప్పిన కిట్స్ అందజేయాలని, అలానే స్టైఫండ్ వెంటనే చెల్లించాలని కోరారు. ఆ పథకం ప్రభుత్వం విశ్వకర్మ యోజన అనే పథకం పెట్టింది. ఆ పథకం ద్వారా మాకందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి అందరూ ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. అయితే ట్రైనింగ్లో చెప్పినట్టు ఇప్పుడు ఆచరణలో జరగడం లేదు. ట్రైనింగ్లో మేము సిబిల్ స్కోర్ లేకుండా రుణాలు ఇవ్వమని చెప్పి కోరాము. అయితే బ్యాంకర్లు సిబిల్ స్కోర్ కోసం మనం ఎక్కడైనా సరే ముత్తూట్ అలాంటి దాంట్లో గోల్డ్ లోన్ పెట్టినా సరే సిబిల్ స్కోర్ పెట్టి ఆపేస్తున్నారు. ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అంటే నాయి బ్రాహ్మణులు ఆర్థిక ఇబ్బందులతో, అధిక వడ్డీలతో, మైక్రో ఫైనాన్స్ వాటితో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి సిబిల్ స్కోర్ అనేది ఉండదు. ప్రభుత్వం ఆశయం ఏంటంటే అటువంటి వారికి విశ్వకర్మ ఉపయోగపడుతుంది క్లాసులో చెప్పారు. బ్యాంకర్లు దానికి సహకరించదు కాబట్టి ఖచ్చితంగా సిబిల్ స్కోర్ లేకుండా రుణాలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా టూల్ కిట్స్ ఇస్తామని చెప్పి 15,000 రూపాయలు చేసేవి. ఆ టూల్ కిట్స్ ఇప్పటివరకు ఇవ్వలేదు. ట్రైనింగ్ పొందిన వారికి స్టైఫండ్ ఇస్తామన్నారు. ఆ స్టైఫండ్ అయితే అందరికీ పడలేదు. జిల్లాలో మొత్తం మీద చాలామందికి పడలేదు. పడినోళ్ళు కూడా 4,000 పడ్డాయి, కొన్ని 6,000 అలా పడ్డాయి. ఖచ్చితంగా స్టైఫండ్ ఇవ్వాలని చెప్పి, సిబిల్ స్కోర్ లేక రుణాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలువురు తమ సమస్యలు కమిషనర్ పల్లి నల్లనే దృష్టికి తీసుకుని వచ్చారు. వాటి పరిష్కారానికి చొరవ చూపాలని సంబంధిత విభాగాల అధికారులు కమిషనర్ ఆదేశించారు. ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించడమే లక్ష్యంగా తాము కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్య పేర్కొన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ డిఐపిఆర్ఓ కార్యాలయంలో ఆడియో విజువల్ సూపర్వైజర్గా పనిచేస్తూ ఈరోజు పదవీ విరమణ చేసిన డి సత్యనారాయణకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈరోజు ఒక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం తరపున జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి హాజరై సాలువా జ్ఞాపికతో సత్కరించి అభినందనలు తెలిపారు. 35 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ కాలంలో సత్యనారాయణకు విశేష సేవలు అందించారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచార విధుల్లోనూ, ముఖ్యుల కార్యక్రమాల నిర్వహణలోనూ, మీడియా సంబంధంలోనూ ఆయన ఘనమైన సేవలు అందించారని తెలిపారు. విశ్రాంత సహాయ సంచాలకులు టి అప్పారావు, పార్తిపురం సహాయ సంచాలకులు ఎల్ రమేష్, ఇన్ఛార్జ్ డిఐపిఆర్ఓ ఎం మల్లేశ్వరరావు, డివిజనల్ పిఆర్ఓ ఓ జానకమ్మ, సీనియర్ జర్నలిస్ట్ ఎలిశెట్టి సురేష్, గురాడ శ్రీనివాస్ అతిథులుగా హాజరై సత్యనారాయణరావుకు సేవలు కొనియాడారు. ఇతర సిబ్బంది వారితో పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన సమాచార పౌర సంబంధాల శాఖ సిబ్బంది, పత్రికా విలేకరులు, పదవీ విరమణ చేసిన అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు హాజరై సత్యనారాయణరావు దంపతులకు అభినందనలు తెలిపారు. ప్రతి వ్యక్తి రిటైర్ అయిన తర్వాత నాకు ఇంతే అయిపోయింది నా లైఫ్ అనుకోకుండా he must contribute something to the society on his behalf. చేతనైతే చేయాలి సమాజానికి. మనం చేసాం, 30 ఏళ్ళు పనిచేసాం డిపార్ట్మెంట్లో, పనిచేసి రిటైర్ అయ్యాం, అయిపోయింది. మన పర్సనల్ లైఫ్ ఏదో పిల్లలు పెళ్ళిళ్ళు ఏవో అయిపోయాయి, అక్కడితో ఆగిపోదు జీవితం, అక్కడితో ఆగిపోదు. ఇంకా ఉంది జీవితం. ప్రాణం ఉన్నంత వరకు పనిచేయాలి ఈ భూమి మీద. జీవితానికి ఒక అర్థం, పరమార్థం కలిగించాలి. ఏదో వచ్చాం వెళ్ళిపోయామని కాకుండా అలాగే జీవించాలి ప్రాణం ఉన్నంత వరకు. సో 34 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్ చేసిన సత్యనారాయణ నిజంగా ప్రతి ఒక్కరూ అభినందించాలి. సక్సెస్ఫుల్గా ఆయన కెరియర్ పూర్తి చేసినందుకు. సో నేను అతను హృదయపూర్వకంగా ఏం కోరుకుంటున్నానంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా అతను ఎంతో ఆరోగ్యంతో సంతోషంగా గడపాలని,
సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయనగరం జిల్లా గజపతినగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు ఏపీ ఈపీడీసీఎల్కి చెందిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు వినతి పత్రాన్ని అందజేశారు. 24,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇచ్చి దశల వారీగా వారిని రెగ్యులర్ చేయాలని అన్నారు. 20 నుండి 25 సంవత్సరాలుగా ఇందులో పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. తమకు న్యాయం చేయాలని వారు కోరారు. జరిగింది. ఏ రకమైన సమస్యలు చాలా సంవత్సరాలు బట్టి ఇలాగ సుమారు 20-25 సంవత్సరాలు బట్టి ఇందులో పనిచేస్తూ ఎటువంటి ఇది లేకుండా ఇబ్బందులు పడుతున్నారు కాంట్రాక్ట్ కార్మికులు అందరూ. ఇందులో పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి బ్యారేజ్ వద్ద పాత కుడి ఎడమ కాలువలకు పాడైన షట్టర్స్ మీద తక్షణమే బిగించాలి అని కోరుతూ గత నెల రోజుల కిందట సీతంపేటలో జరిగిన గ్రీవెన్స్ సెల్లో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సంబంధిత డిఈఈ ఖరీఫ్ సీజన్కు ఆటంకం లేకుండా కాలువ పనులు చేయించడానికి మరియు షట్టర్స్ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ముందుగా షట్టర్స్ పనులు కొద్ది రోజుల్లోనే ప్రారంభిస్తామని కలెక్టర్ ఎదుట ఆంధ్రప్రదేశ్ సంఘం ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. పాత కుడి ఎడమ కాలువల ఆధునీకరణ పనులు ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో దీనిపై చర్చించడానికి గాను సమయం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొని వాటికి సత్వరమే పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ రియలై సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, డిఆర్డీఏ పీడీ సుధార్ అనిల్తో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. సాలూరు మండలం బంగారమ్మపేట గ్రామానికి చెందిన ఏ సూర్యనారాయణకు, సీతానగర్ మండలం ఇప్పలవలస గ్రామానికి చెందిన పి కుమారస్వామికి చెవిటి మిషన్ను జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 112 అర్జీలు అందాయి. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కెంగువ గ్రామంలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన P4 విధానంలో రౌండ్ టేబుల్ ఇండియా 55 లక్షలతో నూతనంగా నిర్మాణం చేపట్టిన ప్రాథమికోన్నత పాఠశాల భవనాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కెంగువలో విద్యార్థులు పడుతున్న బాధలు, ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని తాను ఎలా అయినా వారి సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో రౌండ్ టేబుల్ 77కి చెందిన వ్యక్తులతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అన్నారు. ఈ భవనాల నిర్మాణం చేపట్టడం భావి తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏకతాటిగా అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఈ మంచి పనిని అందరూ కూడా స్వాగతిస్తూ ఈ పిల్లలందరూ కూడా ఒక మంచి స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక శాసనసభ్యుడిగా అలా ఒక మంత్రిగా అవకాశం ఇచ్చి ఇలాంటి ఒక మంచి పని నా ద్వారా చేయించినందుకు ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి ఈ స్థలాన్ని దానం చేసి, ఎందుకంటే వాళ్ళ కల్లాలు ఇవి, వాళ్ళు పండించి ఇక్కడ కల్లాల కింద వాడుకున్న స్థలాన్ని వాళ్ళు దానం చేయడం, మరి ఇక్కడ ఉన్నటువంటి యూత్ పెద్ద ఎత్తున వాళ్ళు కూడా దీన్ని సపోర్ట్ మాకు వచ్చి రిక్వెస్ట్ చేసి కంటిన్యూస్ గా ఫాలోఅప్ చేసి, అలాగే ఒక రౌండ్ టేబుల్ అప్పచెప్పిన వెంటనే వాళ్ళు కూడా వెంటనే సానుకూలంగా వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఇక్కడ వెంటనే స్కూల్ కట్టించడానికి సహకారం చేయడం, మరి అలాగే రౌండ్ టేబుల్ విఆర్టీ 77 ముఖ్యంగా వాళ్ళు కూడా మన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇక్కడ వాళ్ళు కూడా స్పెషల్ కేర్తో చాలా క్వాలిటీతో ఇప్పుడున్న స్కూల్ నిర్మాణానికి పూర్తి స్థాయిలో 8 క్లాస్ రూమ్స్, వీటికి కావాల్సినటువంటి బాత్రూమ్స్ కూడా కట్టించి, అంతేకాకుండా దీనికి కావాల్సినటువంటి ఎలక్ట్రికల్ ఇవి సదుపాయాలు కానీ లైట్స్, ఫ్యాన్స్, అంతేకాకుండా డిజిటల్ క్లాస్ రూమ్ కూడా వీళ్ళు ఇక్కడ వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా గజపతినగరం ఏఎంసీ ఆవరణలో మార్కెటింగ్ కమిటీ ప్రమాణ స్వీకారం. అన్నదాతలకు అండగా నిలవాలన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, మంత్రి కొండపల్లి. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్.
సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడిస్తే సహించేది లేదు. జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు హెచ్చరిక. గుంక్లాంలో సమస్యల వలయం పరిష్కరించాలని గ్రామస్తుల వినతి. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.